హాయ్ అండి. నేను మీ స్మైలీ. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ మొండి మొగుడు. కథలోకి వెళ్తే, ఏంటి మేడం ఏదైనా ప్రాబ్లమా అడిగాడు స్టూడెంట్. ఇంటికి వెళ్ళాలి ఉపేంద్ర. నేను డ్రాప్ చేస్తాను ఉండండి మేడం అని తన బైక్లో అమూల్యని ఎక్కించుకుని కాలేజీ బయటికి రాగానే ఎదురుగా బైక్ పక్కన చేతులు కట్టుకుని నిలబడ్డ వ్యక్తిని కోపంగా చూస్తూ బైక్ దిగింది. ఏమైంది మేడం అని అడిగాడు. థ్యాంక్స్ నాన్న, నువ్వు వెళ్ళు, మా ఆయన వచ్చారు అని చెప్పింది అమూల్య. ఓకే బాయ్ మేడం అని అతడు వెళ్ళిపోయాడు. అమూల్య చేతిలో బ్యాగ్ దీపుకిచ్చి పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఆగవే అని తన చెయ్యి పట్టుకొని లాగగానే, సార్ ఇది కాలేజ్ అంది. తెలుసు కదా, రా వెళ్దాం అని అమ్ముని బైక్ ఎక్కించుకొని డ్రైవ్ చేస్తున్నాడు. అమ్ము పిలిచినా పలకపోవడంతో కోపం వచ్చిందని అర్థమై సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు అమర్. కొంత దూరం వచ్చాక బైక్ ఆపండి అని అడిగింది అమూల్య. బైక్ దిగి అమ్ము 2 అడుగులు వేయగానే, సారీ అమ్ము, అసలు ఏం జరిగిందంటే అని అమర్ చెప్పబోతుండగా అమ్ము తన బ్యాగులో బాక్స్ తీసుకుని ఓపెన్ చేసి మోకాళ్ళ మీద కూర్చుని రింగ్ చేతిలో పట్టుకుని ఐ లవ్ యూ అమ్ము అనగానే దీపు నోటి మీద చేతులు పెట్టుకుని ఆనందంతో కూడిన ఆశ్చర్యంలో అలాగే ఉండిపోయాడు. ఒక 2 నిమిషాల తర్వాత తేరుకుని అమూల్యని నిలబెట్టి ఆనంద బాష్పాలతో, నువ్వు కాదే నేను చెప్పాలి అన్నాడు అమర్. ఈ పంచభూతాల సాక్షిగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నా ఊపిరి ఉన్నంత వరకు నాకు తోడుగా నీడగా ఉంటావా అమ్ము అని అడిగింది అమూల్య. అమ్ము ముఖం చేతిలోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, అడగాల్సింది నేనే పిచ్చిదానా, నా ప్రాణం పోయే వరకు నీకు తోడు ఉంటా. కాదు కాదు, నువ్వు నన్ను వదిలిపెట్టి పోవని ఫస్ట్ ప్రామిస్ చే బంగారం అని అడిగాడు అమర్. అలా అయితే ఇలా ప్రామిస్ చేయమంటావా అని దీపుని బైక్ మీద కూర్చోబెట్టి అతని పెదవిని అందుకుని తన ప్రేమను తెలియజేస్తూ ఆనందంతో అమ్ము ప్రేమను స్వీకరిస్తున్నాడు అమర్. అదరచింబనం తర్వాత దీపు కుడి చేతిని తీసుకుని అతని వేలికి డైమండ్ రింగ్ తొడిగి తన చేతి మీద చిరుముద్దు పెట్టింది. బైక్ మీద లేచి అమ్మును హత్తుకుని, ముట్టుకుంటే ముడిచిపోతావు, చెయ్యి వేస్తే కసుబుసుమంటావు, 4 గోడల మధ్య ముద్దు పెడితేనే సిగ్గుపడిపోతావు, అలాంటిది నడి రోడ్డు మీద ఎలా పెట్టావే అని అడిగాడు అమర్. ఈ టైంలో ఎవరూ ఉండరని పెట్టాను గాని వెళ్దామా అని అడిగింది. రింగ్ సైజ్ ఎలా, తమరు నిద్రించినప్పుడు దారంతో కొలత తీసుకున్నాను అంతే, కిలాడివే నువ్వు అని 2 బుగ్గలు లాగాడు. వదులురా, నొప్పిగా ఉంది. ఆయన ఎవరిని పడేయడానికి బ్లాక్ ఫార్మల్ షర్ట్ అండ్ క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకుని స్టైల్గా రెడీ అయ్యి వచ్చారు. నా గర్ల్ ఫ్రెండ్ కోసం అని కన్ను కొట్టి బైక్ ఎక్కమన్నాడు. ఫంక్షన్ కోసం రెడీ అయ్యి మళ్ళీ నా కోసం వచ్చినట్టు బిల్డప్ ఇస్తావా? రెంటి కోసం గాని ఫిబ్రవరి 14 ప్రపోజ్ చేశావు, సూపర్. అయినా నేను మొగుడిని కదే. వాలంటైన్స్ డే రోజు లవర్స్ మాత్రమే చేసుకోవాలని రూల్స్ ఎక్కడైనా ఉన్నాయా? మొగుడు లవర్ కాకూడదా? అవచ్చు బుజ్జి, పద ఇంటికి వెళ్దాం. వెళ్ళి ఏం చేయాలి? అవునవును, ఇంకా 4 రోజులు ఉన్నాయి కదా, నాకు పని ఏం లేదు. తలకాయ మీద ఒక్కటేసి 25 రోజులు మాత్రమే ఉన్నాయి కానీ ఆకలిస్తుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళు అని దీపుని గట్టిగా హత్తుకొని కూసుంది. ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి అమ్ము వైపు ఓరగా చూస్తూ ఉంటే, అలా చూడకు, నాకు సిగ్గేస్తుంది. న్యూ ఇయర్ రోజు ఇచ్చిన గిఫ్ట్లకు ఈరోజు మోక్షం లభించిందా అని చూస్తున్నా. అదా, అకేషన్ కోసం చూశాను, ఈరోజు పర్ఫెక్ట్గా ఉంటుందని వేసుకున్నా. తమరికి ప్రపోజ్ చేద్దామని రమ్మన్నా. తమరు హ్యాండ్ ఇచ్చారు. కాదు కాదు, షాక్ ఇచ్చారు. నువ్వు రాకముందే కాలేజీకి వచ్చాను. ఆరో ప్రతీష్ మాట్లాడిందంతా విన్నాను. వాడి పేరాదా? అవును. మరి లోపలికి వచ్చి నా దగ్గరికి ఎందుకు రాలేదు? సారీ బంగారం, నిన్ను సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో నీతో రానని చెప్పి నీకంటే ముందే కాలేజ్ దగ్గరికి వచ్చాను. కాబట్టి ఆ రోజు నీతో మాట్లాడిందంతా విన్నాను. నువ్వు లోపలికి వెళ్ళాక వాడిని 4 తన్ని స్టేషన్లో అప్పగించి కాలేజీకి వచ్చాను. వచ్చాక నీకు కాల్ చేద్దామంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఫంక్షన్లో నీ స్టూడెంట్స్తో నువ్వు బిజీగా ఉండటం, తర్వాత నువ్వు ఇంటికి బయలుదేరాలని బయటికి వస్తుంటే బైక్ తీద్దామని వెళ్ళాను. అంతలోపు నీ స్టూడెంట్ బైక్ స్టార్ట్ చేశాడు. ఎలాగో ఇంటికే వస్తావని నేను కూడా బైక్ స్టార్ట్ చేసి బయటికి వచ్చాను. లక్కీగా నీకంటే ముందుగానే బయటికి వచ్చాను. బైక్ దిగి హీరోయిన్లా నా దగ్గరికి వచ్చావు. అవునా?
అవును. పోలీస్ స్టేషన్ నుండి లోపలికి వచ్చి నిన్ను పలకరిద్దామంటే బిజీగా ఉన్నావని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఈ స్టూడెంట్స్ పలకరించగా నన్ను చూసి ప్రిన్సిపాల్ గారు మొన్న తమరు చేసిన ఘనకార్యం గురించి చెప్పారు. అవునా? ఏంటి? తమరికి శాలరీ ఇస్తే వద్దన్నారని, అమౌంట్ యాక్సిడెంట్ అయిన ఓల్డ్ లెక్చరర్‌కి ఇవ్వమన్నారని మీ ప్రిన్సిపాల్ గారు అతడికి శాలరీ ఇచ్చి తమరి నిజాయితీకి, ఇన్ టైంలో సిలబస్ పూర్తి చేసిన నీ పనితనానికి మెచ్చి ₹1,00,000 చెక్ ఇచ్చారని చెప్పాడు. ఏంటి మేడం, సంఘసేవ చేస్తున్నారా? కాదు బుజ్జి. 3 నెలల నుండి జీతం లేక వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది కదా! మనకి ఇప్పుడు డబ్బుతో అవసరం ఏమీ లేదు కదా! కేవలం 3 నెలల అమౌంట్ మాత్రమే కదా అని ఇవ్వమన్నాను. ప్రతిసారి ఇవ్వను కదా! మా ప్రిన్సిపాల్ గారు ఇద్దరికీ న్యాయం చేశారు. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళేదే లేదు అని చెప్పింది అమూల్య. గుడ్ గర్ల్ నువ్వు అన్నాడు అమర్. చూడండి, ఇక్కడే పబ్లిక్గా మీ కాళ్ళకు నమస్కారం చేస్తాను గానీ ఇలాంటి సర్ప్రైజింగ్ లాంటి షాకులు నాకు ఇవ్వకండి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా అని కోపంగా అడిగింది. చెప్పాగా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అయినా రీజన్ ఉంది బుజ్జి. వాడిని కొట్టావంట. వాడిని చూడటానికి రాలేదులే. అర్థం కాలే. వాడు ఫస్ట్ టైం నిన్ను టీజింగ్ చేశాడేమో అని వదిలేశా. సెకండ్ టైం నిన్ను ఫాలో అయ్యి యాక్సిడెంట్ దాకా తెచ్చాడని పిచ్చి కోపం వచ్చి అడ్రస్ కనుక్కొని మరీ వెళ్ళి డోర్ తట్టగానే ఓపెన్ చేశాడు. వాడిని తోసుకుంటూ లోపలికి వెళ్ళి వీడ్రాల పెళ్ళాన్ని కామెంట్ చేయడమే కాకుండా ఫాలో అయ్యి ఏడిపిస్తావా అని ఒక్కటి బీకాను. దెబ్బకు దిమ్మ తిరిగి కింద పడ్డాడు. చెంప మీద చెయ్యి వేసుకుని ఎవడ్రా నువ్వు అని అడిగాడు. నీ బంధువు ఫ్రెండ్ని, నా అమూల్యకు మొగుణ్ణి అని 4 వాయించి ఇంకోసారి కాలేజ్ దగ్గర నిన్ను చూశాననుకో అక్కడే పాతేస్తానని వార్నింగ్ ఇచ్చాను. ఇంత జరిగిందా మరి ఎందుకు చెప్పలేదు? ఫాలో అయినప్పుడు నువ్వు చెప్పావా? పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నేను కూడా చెప్పలేదు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా పెళ్ళానికి వార్నింగ్ ఇస్తాడా? అందుకే నువ్వు కాలేజీ లోపలికి వెళ్ళగానే వాడి ముందు నిలబడ్డాను. భయపడి పారిపోతుంటే పరిగెత్తించి కొట్టి ముచ్చటగా 3వసారి పోలీస్ స్టేషన్లో అప్పగించి వచ్చాను. నీకేం దెబ్బలు తగలలేదు కదా అని చేతితో తడుముతూ అడుగుతుంది. వాడికి తగిలాయి, నాకేం తగ్గలేదు. నేను ఫంక్షన్కి రాకపోతే ఎలా ప్రపోజ్ చేసేదానివే అని అడిగాడు. ఇక్కడికి రాకపోతే ఇంట్లో మేడ మీద ప్రపోజ్ చేసేదాన్ని, అంతేగాని వదిలిపెడతానా అని ఫుడ్ ఇద్దరికి సర్వ్ చేసి తింటూ నన్ను పిలవచ్చుగా అంది. నా మీద అరవడం తప్ప వేరే వాళ్ళ మీద అనవసరంగా అరవలేవు. అలాంటిది నువ్వు కొడతావా? అంటే నేను పిరికి అని దిప్పుతున్నారా? కాదు, సెన్సిటివ్ అని చెప్తున్నా. పిల్లలతో బిజీగా ఉన్నామని డిస్టర్బ్ చేయలేదు. డిన్నర్ చేసి బైక్లో వెళ్తూ రేపటి నుంచి ఫ్రీ బర్డ్ అమ్ము, రేపటి నుండి నో కాలేజ్ అని అరుస్తోంది అమూల్య. కాలేజీలో జరిగిన సంఘటన గురించి అడగాలా వద్దా? ఇప్పుడు హ్యాపీగా ఉంది, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నవ్వుతో అమూల్య చేయి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు అమర్. ఇంటికి వెళ్ళగానే బెడ్ మీద పడుకున్న దీపుపై తన చీర విసిరి వేసింది అమ్ము. ఏంటి అలా విసిరావు? లైట్ వైలెట్ కలర్ చీర బాగుందని విసిరా. అందుకేగా నిన్ను సెలెక్ట్ చేసుకుంది. నువ్వు కాదు, మీ అమ్మగారు సెలెక్ట్ చేశారు. పిచ్చిదానా, మా ఇద్దరి టేస్ట్ ఒక్కటే. నా శారీస్ మీరే సెలెక్ట్ చేయండి, అందుకని ఇలా చూపించి మరీ అడగాలా? డ్రెస్ చేంజ్ చేస్తావా లేదా అని అడిగింది కొంటెగా. ఇంత బంపర్ ఆఫర్ ఇస్తే ఏ మొగుడు వద్దంటాడే. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేయాలి అంతే కదా? లేచి అమ్ము చుబుకాన్ని పైకెత్తి ఇది నా నిగ్రహానికి పరీక్ష అడిగాడు. కళ్ళనీళ్లతో ఇలా అయినా హ్యాపీగా ఫీల్ అవుతావని, అంతేకాని నిన్ను టెంప్ట్ చేయాలని కాదని దీపుని హత్తుకుంది. తన వెన్ను నిమిరి ఏడవకు బుజ్జి. తన కన్నీళ్లు తుడిచి సారీ, లేకపోతే డ్రెస్సా అని అడిగాడు. నైటీ అయితే ఈజీగా ఉంటుంది అమ్ము. ఇంకోసారి ఆ దిక్కుమాలిన నైటీ గురించి ఎత్తావో లైసెన్స్ తీసుకుని మరీ షూట్ చేస్తా. ఎవరినన్నా కాదు, నైటీ కనిపెట్టిన వాణ్ణి. ఆ బ్రిటిష్ వాడు పోతూ పోతూ మీకు తగిలించిపోయాడు. మొగుళ్ళను బాధ పెట్టడానికి ఇవి వేసుకుంటారా? నైట్ డ్రెస్ వేసుకోవడం లేదా? అది కూడా టాప్ టు బాటం కవరింగే కదా, ఏం కనపడదు. సినిమాలో ఐటెం సాంగ్కి చీర కట్టుకున్నట్టు కట్టుకోమంటారా? ఇలా కట్టుకుని మీ చుట్టూ తిరుగుతుంటే ఇంట్లో మనుషుల్ని చూసుకోవద్దా? పని పాట చేసుకోవద్దా?
తొందరగా డ్రెస్ మార్చు, లేదంటే నేనే వెళ్ళి మార్చుకుంటా. ఆగవే, నేను ఇచ్చిన చీర కట్టుకున్నావు కాస్త చూడని. మెడలో తాళిబొట్టుతో పాటు తానిచ్చిన సెట్లో డైమండ్ లాకర్తో కూడిన చైన్, చోలకు మ్యాచింగ్ డైమండ్ స్టడ్స్, చేతికి మ్యాచింగ్ గాజులు. నార్మల్గా రెడీ అయిన హాట్గా ఉన్నావే అని తన నడుము 2 చేతులతో పట్టుకొని దగ్గరికి తీసుకొని, ట్రెడిషనల్ వేర్లో కూడా ఎంత సెక్సీగా కనిపిస్తావని అనుకోలేదు అమ్ము అని తన పెదవి మీద స్వీట్గా ముద్దు పెట్టాడు. తన్మయత్వంతో అమూల్య కళ్ళు మూసుకుంది. అమ్ము కళ్ళు మూసుకోగానే తన బ్లౌజ్ మీద చేయి వేయడంతో అమర్ చేయి పట్టుకుంది. మాటలు కోతలు చేతలు వచ్చేపాటికి భయపడతావు, సైలెంట్గా ఉండు అంటూ అమర్ మోకాళ్ళ మీద కూర్చుని మునివేళ్లతో నడుమడతల్ని సవరిస్తూ ఉంటే ఏదో లోకంలో ఉన్న అమ్ముని చూసి ఏ శారీ కట్టుకున్న నీ బాడీకి బాగా సూట్ అవుతుందని పొట్ట మీద చిన్నగా బైట్ చేయగానే కళ్ళు తెరిచి ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు అని తిడుతూ నాకు నిద్ర వస్తుంది, డ్రెస్ వేస్తావా వెళ్ళిపోమంటావా అడిగే అమూల్య. ఉండవే, గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ బయట చేసిన చోట తడి ముద్దు పెట్టి నిలబడి బ్లౌజ్ మీద చేయి వేయగానే అమర్ చేయి పట్టుకుంది. కంగారు పడుతున్న అమ్మును చూసి రిలాక్స్ బేబీ అని తన చేయి విడిపించుకొని కనిపిస్తున్న అందాలను చూసి ప్రేమగా ముద్దులు పెడుతుంటే అమ్మో ప్లీజ్ డోంట్ డూ దట్ అని అతడి జుట్టు పీకి నువ్వు రాక్షసుడివిరా నవ్వుకుంటూ ఫ్రంట్ ఓపెనా అని అడుగుతున్నాడు. హా అంటూ కళ్ళు మూసుకుని చెప్పింది అమూల్య. బ్యాక్ ఓపెన్ వేసుకున్నప్పుడు నేనే పెడతానులే అని చెప్పాడు అమర్. అవసరం లేదు, పెళ్ళికి ముందు నేనే పెట్టుకునేదాన్ని, ఇప్పుడు కూడా నేనే పెట్టుకుంటాను అని చెప్పింది అమూల్య. నో, నువ్వు వేసుకున్న ప్రతిసారి నేనే పడతాను అన్నాడు. తమరు గమనించినట్టు లేదు, నేను అన్ని వెరైటీ బ్లౌజులు వేసుకుంటా అని చెప్పింది. అతని వేళ్ళు తన శరీరానికి తగులుతూ ఉంటే గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కూల్ బడ్డీ కూల్ అని మెల్లగా తన శరీరం నుండి రవికని వేరు చేసి చూడగా పాల పొంగుల్లా ఊరుస్తున్న తన పరువాలను చూడగానే అలాగే నిలబడిపోయాడు అమర్. కళ్ళు తెరిచి చూడగా తనని చూస్తున్న తన భర్తని చూసి కదలకుండా డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద పడుకుంది. కళ్ళు తెరిచి చూడగా అక్కడ అమూల్య లేకపోవడంతో ఎక్కడ ఇది అని చుట్టూ చూడగా బెడ్ మీద పడుకున్న అమ్ముని చూసి యూ చీటెడ్ మీ, తమరు వేరే లోకంలో ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేనే టీషర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకున్నా. ఇప్పుడు చెప్పు, నా ఫిగర్ బాగోలేదా అని అడిగింది అమూల్య. ఓసిని, నువ్వు ఏదో ఉడుక్కుంటావని తమాషా చేస్తే ఇంత సీరియస్గా తీసుకున్నావా అని అడిగాడు. లేకపోతే నన్ను అంత మాట అంటావా అంది చిరుకోపంగా. పిచ్చిదానా, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ శారీ కట్టుకున్నా, ముసలమ్మల పాత చీర కట్టుకున్నా, చివరికి ఆ చెత్త నైటీ వేసుకున్నా నా కళ్ళకు అందంగానే కనిపిస్తావే. నీది పర్ఫెక్ట్ బాడీ బంగారం. ఈ నేత్రాన్ని అందాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని తన టీషర్ట్ లోపల చేయి పోనించి నడుం మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అమర్. నిజంగానా అని ఆశ్చర్యంగా అడిగింది అమూల్య. నిజంగా నిజం అని చెప్పాడు అమర్. నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగింది. అది అబ్బాయిల కళ్ళకు తెలుస్తాయిలే అన్నాడు. చిచి అంది. అందరినీ అలా చూడమే, తనకు కావాల్సిన అమ్మాయిని మాత్రమే అలా చూస్తారు. నీకు చెప్పినా అర్థం కాదు కానీ పడుకో అని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. అమ్మాయిలంటే ఇష్టం లేదు, మరి వాళ్ళ మెజర్మెంట్స్ ఎలా అని అనుమానంగా అడిగింది అమ్ము. పెళ్ళంటే ఇష్టం లేదన్నాను కానీ అమ్మాయిని చూడటం ఇష్టం లేదన్నానా? మేము మనుషులమేనమ్మా, ఉప్పు కారాలు తింటున్నాం, మాకు కోరికలు ఉంటాయి. అందుకే మాకు తెలిసిన ఫ్యాషన్ టీవీ ఛానల్స్ వీడియోస్ ఉంటాయి కదా, అలా చూసి ఎంజాయ్ చేయడమే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా పాప అని అడిగాడు అమర్. లాస్ట్ అడిగేస్తా, ఇంకా లేట్ ఎందుకు, అడుగు మరి. చూడటానికి రఫ్గా కోపంగా కనిపిస్తారు కదా, మీలో ఇంత టాలెంట్ ఉంది, మీలో ఇన్ని కళలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది అమూల్య. ఇన్ని రోజులు దీని తలకాయలో మెదడు ఉందనుకున్నా, కాదు మోకాల్లో ఉందని ఈరోజే అర్థమైంది. నేను ఏ గ్రేడ్ చెప్తే ఇది యూ గ్రేడ్ అర్థం చేసుకుంది. ఈ పిచ్చిదానికి అర్థం కాకపోవడమే మంచిదిలే. నాకు కళలు కాకరకాయలు తెలియవమ్మా. మోస్ట్లీ అందరి అబ్బాయిలాగే నాకు కూడా జనరల్ నాలెడ్జ్ ఉంది అంతే. ఎక్కువగా ఆలోచించి
నీ కోడి బుర్రని ఇబ్బంది పెట్టకు, నన్ను దుప్పకు, పడుకో అన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.